పీసీఓ ఉన్నవాళ్ళు, ఇన్ఫర్టిలిటీ ఉన్నవాళ్ళు చాలామందికి మెట్ఫార్మిన్ అనే టాబ్లెట్ రాస్తూ ఉంటాము. సో, దాన్ని నార్మల్ లాంగ్వేజ్‌లో షుగర్ టాబ్లెట్ రాశారు అనేది అందరూ అర్థం చేసుకుంటూ ఉంటారు. సో, అది ఎందుకు ఇస్తారు? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టైన్ ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో, పీసీఓ ఉన్నవాళ్ళు లేదా బీఎంఐ బాగా లావు ఉన్నవాళ్ళు, బీఎంఐ కొంచెం హై ఉన్నవాళ్ళు లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి మెట్ఫార్మిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. సో, మెట్ఫార్మిన్ ఎందుకు? పీసీఓ ఉన్న వాళ్ళు ఏంటిదంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే బాడీలో గ్లూకోజ్ పెరిగినప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్కి తీసుకొస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఏంటిదంటే బాడీలో గ్లూకోజ్ పెరిగినప్పుడు ఇన్సులిన్ కూడా పెరుగుతుంది, బట్ దాన్ని టిష్యూస్ బాడీ అనేది యాక్సెప్ట్ చేయదు. సో, ఇన్సులిన్ చేయాల్సిన పని చేయలేకపోతుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని చెప్తాం. సో, బాడీలో ఇన్సులిన్ చాలా హై అవ్వడము, గ్లూకోజ్ హై అవ్వడము, ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఓవ్యులేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, ఎగ్ రిలీజ్ అనేది కాదు. ఇన్సులిన్ హై అవ్వడం వల్ల ఆండ్రోజెన్ అనేది ఎక్కువ అవుతుంది. సో, దీనివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం లేదా రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ ఉండకపోవడం అండ్ గర్భసంచిలో పొరలో రిసెప్టివిటీ అంటే ఎంబ్రియో వచ్చినా అతుక్కునే అవకాశాలు తగ్గుతూ ఉంటుంది. పొర దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో, పీసీఓ ఉన్న వాళ్ళు, నీటి బుడగలు ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే మెట్ఫార్మిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం. మెట్ఫార్మిన్ అనేది ఇప్పుడు ఇన్సులిన్ లెవెల్ని తగ్గిస్తుంది. సో, రెసిస్టెన్స్ని తక్కువ చేసి ఇన్సులిన్ బాడీని యాక్సెప్ట్ చేసేటట్టు చేస్తుంది. సో, దీనివల్ల ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్ రావడము, ఎంబ్రియో క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడము, అలాగే ఎంబ్రియో బాడీలో అతుక్కోవడం, యూట్రస్లో అతుక్కోవడం అనే దాన్ని హై చేస్తుంది. సో, ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ విల్ బీ హయ్యర్. ఓన్లీ మెట్ఫార్మిన్ తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. సో, మెట్ఫార్మిన్తో పాటు యూ హ్యావ్ టు టేక్ ఓవ్యులేజన్స్ అంటే ట్యాబ్లెట్స్, అండం పెరగడానికి కానీ రిలీజ్ అవ్వడానికి ట్యాబ్లెట్స్ ఏది వేసుకుంటున్నారో దాంతోపాటు మెట్ఫార్మిన్ వేసుకుంటే దాని ఎఫెక్ట్ హైగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఐవీఎఫ్కి వెళ్తున్నారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మెట్ఫార్మిన్ ఎందుకు రాస్తామంటే సేమ్ క్వాలిటీ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఓహెచ్ఎస్ఎస్ చాలా అండం అనేది పెరిగి దాని ఎఫెక్ట్ బాడీ మీద పడకుండా అనేది చూస్తుంది. మెట్ఫార్మిన్ ఈవెన్ ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ప్రెగ్నెన్సీలో కూడా కంటిన్యూ చేయొచ్చు అనేది ఇప్పుడు వరకు ఉన్న రీసెర్చ్ ప్రకారం పాసిబుల్. సో, మెట్ఫార్మిన్ ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసినా చాలామందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ లాస్ని ఆపుతుంది. అలాగే ఎంబ్రియో ఇంప్లాంట్ కరెక్ట్గా అయ్యి గ్రో అయ్యేటట్టు చూస్తుంది. థ్యాంక్ యూ.